మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో గత ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కులగణన చేపట్టక చాలా 50% వరకు బీసీలు అన్యాయానికి పదవులకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 143 కులాలకు సంబంధించినటువంటి వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి జనగణనలో కులగణన చేపట్టి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి తగినటువంటి రిజర్వేషన్ కల్పించి స్థానిక పదవులు కల్పించాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు పిలుపునిచ్చింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల మీద నిత్యం జాడలు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ ఇవాళ ఉన్నటువంటి కేంద్రం ఏదైతే హోంమంత్రి ఉన్నారో ఈ దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తాం, దాంతో ఇవాళ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి నక్సలిజాన్ని రూపుమాపుతామని చెప్పి దాడులు చేస్తూ ఉన్నారు. మరి అందులో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అమాయక గిరిజనులు కాల్చి చంపుతూ ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకవైపున మేమున్నాము, ఖచ్చితంగా వాళ్ళని చర్చలకు పిలుస్తాము, చర్చలకు మాట్లాడతామని చెప్పి వాళ్ళ వైపు నుంచి సానుకూల వాతావరణం వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం అక్కడున్నటువంటి ఖనిజ సంపద, అక్కడున్నటువంటి అడవి సంపదను ఆదాని అంబాదనలకు దోచి పెట్టడానికి ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో అమాయక గిరిజనులు చంపుతా ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం, ఏదైతే మీరు ఈ అమాయక గిరిజనుల మీద దాడులు చేసి చంపుతా ఉన్నారో దాన్ని ఆపాలి, చర్చలు జరపాలి, ఈ గిరిజనులకు కూడా అందులో వాటాలు ఉండాలని చెప్పి ఖచ్చితంగా భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కూడా అన్యాయాలు అక్రమాలు చాలా జరుగుతున్నాయి. మహిళలకు అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. అంటే వయసుతో నిమిత్తం లేకుండా ఈరోజు ముసలి పిల్లలు అనే ఇది లేకుండానే ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనాయి. అదేవిధంగా అత్యాచారం జరిగిన వెంటనే చట్టాలన్నీ కొన్ని తెస్తాను ప్రభుత్వం, కానీ చట్టాలను పటిష్టంగా అమలు చేయలేదు. అమలు చేసేంత వరకు కూడా మేము మహిళల వైపు నుంచి ఉండి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మరియు సుమిత్ర.